ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్‌లోని 6వ పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 6వ పాఠం ప్రజలు. ఇందులో 71 నుంచి 74 పేజీ వరకు. సాంఘిక శాస్త్రంలో జనాభా చాలా కీలకమైన అంశం. ఏమి అని మనం అన్నప్పుడు అభివృద్ధి ప్రక్రియలో అంచులకు నెట్టివేయబడ్డ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నామంటే అందరికీ అభివృద్ధి అన్నప్పుడు. సాంఘిక శాస్త్రంలో జనాభా అనేది చాలా కీలకమైన అంశం. ఏమని మనం అన్నప్పుడు అభివృద్ధి ప్రక్రియలో అంచులకు నెట్టివేయబడి చివరికి నెట్టివేయబడ్డ వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నామంటే అందరికీ అభివృద్ధి అనే అంశం మనము మాట్లాడుతున్నప్పుడు ఈ అభివృద్ధిలో చివరికి నెట్టివేయబడిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా మనం ప్రస్తావిస్తున్నాం. ప్రజలను దృష్టిలో ఉంచుకునే ఏ భావనను ఉపయోగిస్తామంటే సమానత్వం అన్న భావన. ఈ ప్రజలను దృష్టిలో ఉంచుకొని మనము ఏ భావన ఉపయోగిస్తామంటే సమానత్వం అన్న భావన మనం ఉపయోగిస్తాం. ఇంకా వైపున మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ దేనిని నిందిస్తూ ఉంటారంటే జనాభా పెరుగుదలను నిందిస్తూ ఉంటారు. ఇంకా వైపున మనం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ దేనిని నిందిస్తూ ఉంటారంటే జనాభా పెరిగిపోతే మన సౌకర్యాలు కనిపించట్లేదు, రోడ్లు వేయట్లేదని జనాభా పెరుగుదలను మనం నిందిస్తూ ఉంటాం. చాలా ఎక్కువ మందితో పంచుకోవలసి రావటం వల్లనే ఉద్యోగాలు, ఆహారం, వనరులు లేకుండా పోతున్నాయని అంటారు. ఇప్పుడు మనం చెప్పినట్టు భారతదేశంలోని శ్రామికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారంటే 92% మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారు. చాలా ఎక్కువ మందితో పంచుకోవలసి రావటం వల్లనే ఉద్యోగాలు, ఆహారం, వనరులు లేకుండా పోతున్నాయని అంటారు. భారతదేశంలోని శ్రామికులు ఎంత శాతం మంది అవ్యవస్థీకృత రంగంలో ఉన్నారంటే 92% మంది. వాళ్ళకు సరిగా పనికి దొరకదు. ఈ అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వారికి సరిగా పని దొరకదు. వాళ్ళ కుటుంబాలు తప్పించి వాళ్ళకి ఎటువంటి ఏ భద్రత లేదంటే సామాజిక భద్రత లేదు. అవ్యవస్థీకృత రంగంలో ఉన్న వాళ్ళకి పని దొరకదు. వాళ్ళ కుటుంబాలు తప్పించి వాళ్ళకి ఎటువంటి ఏ భద్రత లేదంటే సామాజిక భద్రత లేదు. ఎక్కడైనా వాళ్ళకి ఏమైనా చుట్టూ తిరిగి మళ్ళా తల్లిదండ్రుల దగ్గర రావాల్సిందే. అటువంటి సామాజిక భద్రత కూడా లేదు. బయట వాళ్ళు మాత్రం ఎవరు చూడరు. వాళ్ళ పేదరికానికి వాళ్ళని నిందించడం చాలా అన్యాయం. ఈ విరుద్ధ భావన ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి దేనిని గణాంకాలను, విస్తరణ లక్షణాలను అర్థం చేసుకుంటూ ఇతర అంశాలను కూడా అర్థం చేసుకోవచ్చు. జనాభా యొక్క విస్తరణను, దాని యొక్క గణాంకాలను, దాని యొక్క లక్షణాలను అర్థం చేసుకుంటే వీళ్ళ యొక్క ఇతరులకు సంబంధించిన అంటే ఇతర అంశాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అవ్యవస్థీకృతంలో ఉన్న పేదవారికి వాళ్ళని నిందించడం చాలా అన్యాయం. ఈ విరుద్ధ భావనను ఎలా అర్థం చేసుకోవాలంటే దీనికి దేని గణాంకాలను అంటే జనాభా యొక్క గణాంకాలను, విస్తరణను, లక్షణాలను అర్థం చేసుకుంటే ఇతర అంశాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏ ప్రాంతంలో ఎంత జనాభా ఉన్నారు, ఇలాగ లెక్కలు వచ్చాయి అనుకోండి, జనాభా లెక్కలు అన్నీ వచ్చాయి అనుకోండి, ఏంటి జరుగుతుంది అనేది మనకి ఒక బ్లూ ప్రింట్ వస్తుంది. దాని ప్రకారంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేశంలోని జనాభాకి సంబంధించిన సమాచారాన్ని ఏది అందిస్తుందంటే భారతదేశ జనగణన. దేశంలోని జనాభాకు సంబంధించిన సమాచారాన్ని ఏది అందిస్తుందంటే భారతదేశ జనగణన. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయడం ఏమంటారంటే జనగణన. జనాభా అంతటికి సంబంధించిన సమాచారాన్ని పద్ధతి ప్రకారం సేకరించి నమోదు చేయటం ఏమంటారంటే జనగణన అంటారు. ఎన్నాళ్ళకు ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారంటే 10 ఏళ్లకు. ఎన్నాళ్ళకు ఒకసారి భారతదేశంలో ప్రజల సమాచారాన్ని సేకరిస్తారంటే 10 ఏళ్లకు ఒకసారి భారతదేశంలోని ప్రజల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ పని చేసే వాళ్ళు ప్రతి ఊరు, పట్టణం, నగరంలోకి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళ వివరాలు సేకరిస్తారు. ప్రజల వయస్సు, వృత్తి, ఇంటి రకం, చదువు, మతం వంటి అనేక వివరాలను ఏది అందిస్తుంది అంటే జనగణన అనేది అందిస్తుంది. ప్రజల వయస్సు, వృత్తి, ఇంటి రకం, చదువు అంటే ఎటువంటి ఇంట్లో ఉంటారో చదువు, మతం వంటి అనేక వివరాలను ఏది అందిస్తుందంటే జనగణన అనేది అందిస్తుంది. ఏ సంస్థ ఈ సేకరణ సమాచార నమోదులను నిర్వహిస్తుందంటే సెన్సెక్స్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ జనగణన అనేది ఏ సంస్థ ఈ సేకరణ సమాచార నమోదులను నిర్వహిస్తుంది? దీన్ని ఏది నిర్వహిస్తుందంటే సెన్సెక్స్ ఆఫ్ ఇండియా అన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ. భారతదేశంలో జనగణన చూద్దాం. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగిందంటే 1872లో, అంటే స్వాతంత్రం ముందే. భారతదేశంలో మొదటి జనగణన ఎప్పుడు జరిగిందంటే 1872లో. అయితే మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగిందంటే 1881లో. అయితే మొదటి సంపూర్ణ జనగణన ఎప్పుడు జరిగిందంటే భారతదేశంలో 1881లో. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపడుతున్నారు. అప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121,05,69,573 మంది. 2011లో భారతదేశ జనాభా 121, 11 121, అది గుర్తుపెట్టుకోండి. 2011 121.
5,120,569,579 2011 భారతదేశ జనాభా 120,569,573. ఈ 120 కోట్ల జనాభాలో పురుషులు 62,31,21,21,843 మంది. స్త్రీలు ఎంతమంది అంటే 58,74,47,730 మంది. సెన్సెక్స్ ఆఫ్ ఇండియా 2011 నుంచి తీసుకోవడం జరిగింది. ఇది ఈ 121 కోట్ల జనాభాలో పురుషులు ఎంతమంది అంటే 62,31,21,21,843. 62, 31, 31 డబుల్ చేస్తే 62, 61, 21, 843 పురుషులు. ఇక్కడ స్త్రీలు 58, 74, 47, 74, 47, 730. 58, 58 గుర్తుపెట్టుకోండి, 77 తిరగేస్తే 47, 730 మంది స్త్రీలు. జనగణన ఏమి చెబుతుంది, దాని యొక్క వివరణ ఏంటి చూద్దాం. దేశంలో వివిధ వయస్సులలో స్త్రీలు పురుషులు ఎందరూ ఉన్నారో ఏది తెలియజేస్తుందంటే జనగణన. దేశంలో వివిధ వయస్సులో స్త్రీలు పురుషులు ఎందరూ ఉన్నారో ఏది తెలియజేస్తుందంటే జనగణన. జనాభాకు సంబంధించి ఏది అత్యంత మౌలికమైన లక్షణం అంటే జనగణన. జనాభాకు సంబంధించి ఏది అత్యంత మౌలికమైన లక్షణం అంటే జనగణన. ఏది చాలా వరకు వాళ్ళకు ఏం కావాలో వాళ్ళ పని చేయగలిగిన సామర్థ్యం ఇతరులపై ఆధారపడి ఉన్నారా లేదా వంటి వాటిని ప్రభావితం చేస్తుందంటే ఒకరి వయస్సు. ఏది చాలా వరకు వాళ్ళకు ఏం కావాలో వాళ్ళు పని చేయగలిగిన సామర్థ్యం ఇతరులపై ఆధారపడి ఉన్నారా లేదా వంటి వాటిని ప్రభావితం చేస్తుందంటే ఒకరి వయస్సు అనేది ఇవన్నిటిని ప్రభావితం చేస్తుంది. వయసు యొక్క వర్గీకరణ మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే పిల్లలు ఉంటారు, పనిచేసే వయసు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వయసు యొక్క వర్గీకరణలు పిల్లలు, పనిచేసే వయసు, వృద్ధులు ఇన్ని రకాలుగా వర్గీకరిస్తారు. 3 రకాలుగా. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ఏవి ప్రధానంగా నిర్ణయిస్తాయంటే ప్రజల సంఖ్య, వాటి యొక్క శాతం. ప్రజల శాతం, వాటి సంఖ్య. జనాభా సామాజిక ఆర్థిక నిర్మాణాన్ని ఈ వర్గీకరణలో ఉన్న ఏ ప్రధానంగా నిర్ణయిస్తాయంటే ప్రజల సంఖ్య, శాతం. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలకు విభజిస్తారు? అవి ఏవి అంటే 3 వర్గాలకు విభజిస్తారు. అవి పిల్లలు, సాధారణంగా 15 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు. 2 పనిచేసే వయసు 15 నుంచి 59 సంవత్సరాలు. 3 వృద్ధులు 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. ఒక దేశ జనాభాను ప్రధానంగా ఎన్ని వర్గాలకు విభజిస్తారంటే 3 వర్గాలు. అవి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పనిచేసే వయసు 15 నుంచి 59 గుర్తుపెట్టుకోండి. 15 లోపు ఉంటే పిల్లలు, 59 బయట ఉంటే వృద్ధులు. పనిచేసే వయసు రెండోది, అది ఏ సంవత్సరాల మధ్య ఉంటుందంటే 15 నుంచి 59. 15 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళ పిల్లలు అంటారు, అదొక వర్గీకరణ. 59 పైబడి ఉంటే వృద్ధులు అంటారు. మొత్తం టోటల్గా 3: పిల్లలు, పనిచేసే వయసు, వృద్ధులు. పిల్లలు సాధారణంగా 15 సంవత్సరాల లోపు వాళ్ళు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. పనిచేసే వయసు 15 నుంచి 59, 15 లోపు ఉంటే పిల్లలు, 59 పైన ఉంటే వృద్ధులు, 15 నుంచి 59 ఉంటే పనిచేసేవాళ్ళు. మొత్తం 3 వర్గీకరణలు. ఎవరి సంరక్షణను కుటుంబం చేపడుతుందంటే పిల్లలు. ఎవరి సంరక్షణను కుటుంబం చేపడుతుందంటే పిల్లల యొక్క సంరక్షణను కుటుంబం చేపడుతుంది. అందరిలాగే ఎవరికి ఆహారం, బట్టలు, విద్య, వైద్య సదుపాయం, ఎదుగుదలకు అవకాశం కావాలంటే పిల్లలు. అందరిలాగే ఎవరికి ఆహారం, బట్టలు, విద్య, వైద్య సదుపాయం, ఎదుగుదలకు అవకాశం కావాలని పిల్లలు. అయితే వీళ్ళు తమ అవసరాల కోసం ఏమి కలిగి ఉండరు అంటే సొంత ఆదాయం కలిగి ఉండరు. పిల్లలు అనేవారు వాళ్ళ అవసరాల కోసం ఏమి కలిగి ఉండరు అంటే సొంత ఆదాయం కలిగి ఉండరు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది పిల్లలు ఏమి చేయవలసి రావడం సరైనది కాదంటే పని చేయవలసి రావడం సరైనది కాదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంతమంది పిల్లలు ఏమి చేయవలసి రావడం సరైనది కాదంటే పని చేయవలసి రావడం సరైనది కాదు. తర్వాత పనిచేసే వైపు ఏ సంవత్సరం అంటే 15 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో ఉండేవారు పనిచేసే వయసు. సాధారణంగా సమాజంలో పనిచేసే జనాభా ఏదంటే 15 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళు పనిచేసే వయసు కిందకు వస్తారు. వీళ్ళు ఏ వయసులో కూడా ఉంటారంటే పునరుత్పత్తి. మనం 15 సంవత్సరాలు అంటే గుర్తుపెట్టుకోవాలంటే 10th క్లాస్ అయిపోయినంటే ఎంప్లాయ్మెంట్ చేయండి అంటాం కదా మనం. అంటే మనం పని చేయడానికి రెడీ అయిపోతున్నాం, అంటే అన్ఎంప్లాయీ కింద బయటకు వచ్చేస్తాం, మనం ఇంకా పని చేయాలి. 10th క్లాస్లో ఎంప్లాయ్మెంట్ చేస్తాం కదా అనేసి ఇంతకుముందు బాగా పాపులర్, ఇప్పుడు పెద్దగా లేదు. కానీ వీళ్ళు ఏ వయసులో కూడా ఉంటారంటే పునరుత్పత్తి. ఈ బృందంలోని వాళ్ళు గౌరవప్రదమైన ఆదాయం, ఉద్యోగ భద్రత కోరుకుంటారు. ఎవరు చాలా సందర్భాల్లో వీళ్ళ ఆదాయాలపై ఆధారపడి ఉంటారంటే పిల్లలు, వృద్ధులు. ఈ పని చేసే వయసులో ఉన్న వారిపై ఎవరు ఆధారపడి ఉంటారంటే పిల్లలు, వృద్ధులు ఆధారపడి ఉంటారు. మొత్తం 3 భాగాలు. మధ్యలో ఉండి పనిచేసే వయసులో పైన పిల్లలు, కింద ఉన్న వృద్ధులు వీళ్ళ మీద ఆధారపడి ఉంటారు. తర్వాత వృద్ధులు 59 సంవత్సరాలు పైబడిన వాళ్ళని వృద్ధులు అంటాం. ఉద్యోగంలో లేదా వ్యవస్థీకరణ రంగంలో పనిచేసిన వాళ్లకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభించవచ్చు. అయితే అధిక సంఖ్యలో ఉన్న వ్యవసాయ కూలీలు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు వంటి వాళ్ళు చేయగలిగినంత వరకు పనిచేస్తూనే ఉంటారు. ఎప్పుడు మద్దతు కోసం ఈ వయసు వాళ్ళు తమ కుటుంబాలపై ఆధారపడి ఉంటారంటే వృద్ధాప్యంలో. ఎప్పుడు మద్దతు కోసం ఈ వయసు వాళ్ళు తమ కుటుంబాలపై ఆధారపడి ఉంటారంటే వృద్ధాప్యంలో. ఇతర వయసుల వాళ్ళకంటే వీళ్ళ ఏ ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటే వైద్య ఖర్చులు. ఇతర వయసుల వాళ్ళకంటే వీళ్ళ ఏ ఖర్చులు అంటే ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
వృద్ధాప్యం అంటే వైద్య ఖర్చులు. వివిధ వయసుల బృందాలకు ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయాలో చెప్పండి అంటున్నారు. కొన్ని ఉదాహరణలు: మధ్యాహ్న భోజన పథకం అయితే పిల్లలకి, అంగన్వాడీ కార్యక్రమం అది కూడా పిల్లలకి. వివిధ వయసుల బృందాలకు ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయాలో చెప్పండి అంటున్నారు. వాటికి కొన్ని ఉదాహరణలు: మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కార్యక్రమం మొదలైనవి. ఇక్కడ చూడండి, ఏ వయసుల వారు ఎంతమంది ఉన్నారంటే ఒక పిరమిడ్ వేశారు. టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఇచ్చారు. పిల్లలు ఇందులో ఎంత శాతం మంది ఉంటారు అంటే 121 కోట్ల మందిలో పిల్లలు ఎంత శాతం మంది ఉంటారు? దగ్గర దగ్గర మీరు లెక్క పెడితే 30 to 31% మధ్యలో ఉంటారు. సింపుల్గా ఇక్కడ చూడండి, కింద నుండి శాతాలు, పైనున్నవి వయసు. వయసు అంటే పిల్లలు అంటే దాని అర్థం ఏంటి? 11 నుంచి 14 వరకు. ఇంకా 14 దాటి 20 వరకు వెళ్తే అది కాదు. 11 నుంచి 14, 0 నుంచి 5, 11 నుంచి 14 మంది ఎంతమంది అంటారంటే దగ్గర దగ్గర 31% ఉంటారు స్త్రీలు పురుషులు అందరూ కలిసి. థ్యాంక్ యూ.